దీపావళి పండుగ సందర్భంగా వరంగల్లో టపాసుల విక్రయ కేంద్రాలు పిల్లలు పెద్దలతో కిటకిటలాడుతున్నాయి. లక్ష్మీ పూజ అనంతరం ఇంటిల్లిపాది కూడా కలిసి టపాసులు పేల్చడం చేస్తూ ఉంటారు. దీంతో దీపావళి బాంబులు కొనేందుకు జనం భారీగా షాపుల వద్దకు వచ్చారు. జీఎస్టీ వచ్చిన టపాసుల ధరల్లో మార్పులు మాత్రం లేవని చెబుతున్నారు వ్యాపారులు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రధానంగా టపాసుల కొనుగోలు కోసము స్థానికుల యువత అయితే ఎగబడుతున్నటువంటి పరిస్థితి. ఇక దీపావళి పండుగ రోజున దీపాలు వెలిగించి లక్ష్మీ పూజ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఈ పండుగలో టపాసులు పేల్చి సంబరాలు చేసుకోవడము మరొక ఎత్తు. చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే వృద్ధుల వరకు కూడా ఈ టపాసులను పేలుస్తూ ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఈ పండుగను జరుపుకుంటారు. ప్రస్తుతం వరంగల్, హన్మకొండ నగరాల పరిధి లోపల దాదాపు 180కి పైగా హోల్సేల్ షాపులు ఈ టపాసులను విక్రయిస్తున్నటువంటి పరిస్థితి. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని ఆ యొక్క టపాసుల విక్రయ కేంద్రాలు ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఈసారి బిజినెస్ ఎట్లా ఉంది? సో ప్రస్తుతం మనతో విక్రయదారుల యజమానులు వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా ఉంది ఈసారి ఆ టపాసుల బిజినెస్ ఎట్లా కనిపిస్తుంది ఈసారి గత సంవత్సరం కంటే? హిందూ బంధువులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు వరంగల్ మహానగరంలోని దీపావళి బంధుల వ్యాపారస్తులు అందరూ కూడా కొంచెం బాధతో ఉన్నారు. ఎందుకంటే నిన్న రాత్రి కురిసిన వర్షంతో కొంతమంది చిన్న చిన్న వ్యాపారస్తులకు నష్టం కలిగింది. కానీ ఈరోజు కూడా భగవంతుని దయ వల్ల వాళ్ళందరికీ కూడా ఎండగొట్టి వాళ్ళందరూ కూడా క్లియర్ కావాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా హోల్సేల్ వ్యాపారం అనేది చాలా బాగున్నది. రిటైల్ కూడా ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నది. ఎందుకంటే ఈ సంవత్సరం పండుగలన్నీ కూడా 2 రోజులు 3 రోజులు అనే తిథిల ప్రకారం రావడంతో కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. ఆ కన్ఫ్యూజన్ తోటి కొంచెం వ్యాపారం డల్గా అనిపిస్తుంది. కానీ ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ లాగానే వ్యాపారం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రేట్లలో ఎట్లా ఉంది? గత సంవత్సరం రేట్లు పెరిగినాయా, తగ్గినాయా? జీఎస్టీ తగ్గింపు ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా బాంబులు రేట్లు తగ్గడానికి? గతంలో అయితే ఏదైతే జీఎస్టీ 18% ఉందో ఈసారి కూడా మాకు సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీ తగ్గియలేదు. అదే పాత ఏ విధంగా ఉన్నదో అదే విధంగా 18% జీఎస్టీ ఉన్నది. సో గ్రీన్ క్రాకర్స్ అని ప్రత్యేక కొత్తగా వచ్చినాయి పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి. అట్లాంటి ఏమైనా వెరైటీస్ ఈసారి వచ్చాయా? ఏం చెప్తారు? చిన్న పిల్లలు కూడా కాలుస్తారు ఈ పటాసులు, జాగ్రత్తలు ఏం చెప్తారు వాళ్ళకి? ఇప్పుడు మేమందరూ కూడా ప్రజలందరికీ కూడా చెప్పేది ఒకటే, ఈ చిన్న కాకర పుల్లలు కానీ దీపాల మందులు కానీ ఏవి కానీ బాంబులు కాల్చేటప్పుడు తమరి ఇంటి వద్ద 1-2 బకెట్లలో నీళ్లు కానీ ఏమైనా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగబోవు. కానీ మనం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కనీసం ఒక బకెట్లో నీళ్లను ఒక జగ్గు పెట్టుకుంటే ఏదైనా చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా వెంటనే ఆర్పడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది మొత్తానికైతే ఈ మహానగరం పరిధి లోపల వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటీ పరిధి లోపల దాదాపు 8 నుంచి 15 లక్షల మంది ఈ యొక్క దీపావళి వేడుకల్లో పాల్గొంటారు. ప్రస్తుతం విక్రయ కేంద్రాలు కూడా అన్ని జాగ్రత్తలు పాటిస్తున్న సిచ్యువేషన్. ఒకవేళ ఎట్లాంటి ప్రమాదాలు జరగకుండా అటు ఫైర్ ఎక్స్టింగ్యూషర్లు కూడా అందుబాటులో ఉంచుకున్నారు. సో ఈ ఫైర్ ఎక్స్టింగ్యూషర్లు అదేవిధంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ విక్రయ కేంద్రాలు అయితే కొనసాగుతున్నాయి. ఇక ఈరోజు రేపు 2 రోజుల పాటు దీపావళి జరుపుకునేందుకు అటు 2 రకాల వాదనలు ఉన్న నేపథ్యం లోపల కొంత గిరాకీ డల్గానే ఉంది. ఏదైనా కూడా దీపావళి పండుగ అంటేనే టపాసుల కాలుస్తూ సంబరాలు చేసుకునే పండుగ కాబట్టి హోల్సేల్ వ్యాపారస్తులకైతే ఒక సంతోషకరమైనటువంటి బిజినెస్ అయితే కొనసాగుతుందంటూ ఈ టపాసుల విక్రయ కేంద్రాల యజమానులు అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు, బిగ్ టీవీ, వరంగల్.